కాకినాడ కోరమండల్ ఎరువుల కర్మాగారంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. కర్మాగారానికి సంబంధించి కెమికల్ బ్రాయిలర్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. సర్పవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడలోని కోరమండల్ కర్మాగారంలో పేలుడు సంభవించి ఒక కార్మికుడు చనిపోయాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రాజు, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ కల్పన. ఈ రోజు ఉదయం కోరమండల్ ఫెర్టిలైజర్ సంబంధించిన ఒక కెమికల్ బాయిలర్ ని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఎవరైతే శుభ్రం చేస్తున్నారో అమలాపురం లోవర్ కాంట్రాక్ట్ కార్మికుడు, ఇతను అక్కడ ఆ కెమికల్స్ తో క్లీన్ చేస్తున్నాడు బాయిలర్ ని. ఇంకొకసారిగా పెద్ద పేలుడు సంబంధించిన అతని శరీరం పూర్తిగా ముక్కలుగా చంద్రవందరంగా అయింది. ఆ సమీపంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు బంగారాజు, గౌసు, వీరంతా ఇద్దరు కూడా గాయాల పాలయ్యారు. మొత్తం గాయాల పాలైన వారిని కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఎవరైతే ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో సేఫ్టీ మెజర్స్ సరిగ్గా తీసుకోలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఘటన జరిగిన వెంటనే అటు సర్పవరం పోలీసులతో పాటుగా ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీ సంబంధించిన అధికారులకు కూడా ఘటనా స్థలం చేరుకుని ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే గతంలో కూడా 2010లో కూడా కోరమండల్లోని అమోనియా లీక్ అవడంతో దాదాపు ఒక 3-4 చనిపోయిన పరిస్థితి కూడా తలెత్తుంది. ముఖ్యంగా కోరమండల్ సంబంధించి చూసినట్లయితే మురుగప్ప గ్రూప్ చెందినటువంటి సంస్థ, ఏదైతే చెన్నైకి చెందిన సంస్థ గత కొంతకాలంగా కోరమండల్లోని ఎరువుల కర్మాగారం ఎరువులు సరఫరా చేస్తుంది. సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కార్మిక సంఘాలు చెప్తున్న పరిస్థితి ఉంది. కల్పన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.